హరి ఓం. ఈరోజు సుదినం. ఆలమూరు వారు, పోలాప్రగడ వారు, వారి శ్రేయోభిలాషులు కలిసి జరుపుకుంటున్న ఒక పండగ దినం. ఆలమూరు వారు, పోలాప్రగడ వారు, వారి పెద్దలు మన మీద కురిపించుతున్న ప్రేమ అభిమానాలను మనం తలుచుకోవడానికి ఒక వేదికగా, ఒక యజ్ఞంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేద్దామని సంకల్పించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. ఇట్టి కార్యక్రమంలో నా యొక్క అనుభవాలను నేను ఒక 2 మాటల్లో మీ ముందు ఉంచుతామని ప్రయత్నిస్తున్నాను. ఆలమూరు గారు, పోలాప్రగడ వారు వంశస్థుల్ని మనం షార్ట్కట్లో ఆ పో అనే 2 మాటలతో మనం ప్రారంభిద్దాం. ఈ ఆ పో కలిస్తే ఆపో. ఆపో అంటే ఆపం, అంటే నీరు. ఈ నీటిని మనం నిత్యం గాయత్రి మంత్రం జపిస్తున్నప్పుడు ఆపో జ్యోతి, అలాగే మంత్రపుష్పంలో కూడా ఈ ఆపో గురించి ఎంతో క్లియర్గా మనకి పెద్దలు విన్నవించారు. నేను నిత్యం చేసే సంధ్యావందనంలో ఆపోర్ జ్యోతి భూర్భువస్వహోం మరియు వారానికి ఒకసారి చేసే మంత్రపుష్పంలో ఈ ఆపో గురించి ఈ పఠిస్తున్నప్పుడల్లా నాకు మా పెద్దలే, ఆలమూరు వంశస్థులు, పోలాప్రగడ వారి పెద్దలు వారందరూ నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఆ విధంగా నేను సంధ్యావందనం చేస్తున్నప్పుడు కానీ, మంత్రపుష్పం చదువుతున్నప్పుడు కానీ ఈ ఆపో అనే మాట వచ్చినప్పుడల్లా నా శరీరం గగుర్పొస్తుంది. వారి ఆశీర్వాదాలు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. ఈ ఆపో బ్రహ్మతత్వాన్ని తీసుకెళ్తుందని నేను విశ్వసిస్తున్నాను.